ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసులుగా నిజదేవుణ్ణి ప్రార్థిస్తున్న మనకి ఈ లోకంలో ఉన్నంత కాలం ఏదో ఒక శ్రమలు కష్టాలు వస్తూనే ఉంటాయి. అయితే గొప్ప విషయం ఏమిటంటే, ఎంత శ్రమలకు గురైతే అంతగా మనం విస్తరింపబడే విధంగా దేవుడు చేస్తారు. అపవాది ఎప్పుడు ఎవరిని మృంగుదామా అని దివారాత్రము గర్జించు సింహం వలె తిరుగుతూనే ఉంటాడు. ఆ క్రమంలోనే దేవునికి మనం దగ్గరగా జీవించే కొలది ఎక్కువ శోధనలను పెడతాడు. అయినా పర్వాలేదు, సాతాను ఎన్ని కుయుక్తులు పన్నినా మనల్ని నాశనం చేయడానికి ఏ ఆయుధాలను ఏ మనుషులను ఏర్పరచుకున్నా సరే, మనం దేవునితో సత్సంబంధం కలిగిన వ్యక్తులమైతే దేవుడు మనకు వ్యతిరేకంగా విరోధముగా రూపించబడిన ఏ ఆయుధాన్ని వర్ధిల్లనీయను అని వాగ్దానమిస్తున్నారు. కనుక దేవునితో సత్సంబంధం కలిగి ఆయనను విడిపోకుండా జీవిస్తూ అపవాది తంత్రాలను ప్రార్థనతో ఎదిరిస్తూ జీవించులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. సర్వ సృష్టికర్త, సాతాను తలను నీ పాదముల క్రింద చితకద్రొక్కిన వాడా, నీకు స్తోత్రములు. అయ్యా, ఈ లోకంలో నీ బిడ్డలుగా విశ్వాసంతో జీవిస్తున్న వారికి వ్యతిరేకంగా దుష్టుడు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయినా సరే, ఏ ప్రయత్నాన్ని, విరోధంగా రూపించబడే ఏ ఆయుధాన్ని వర్ధిల్లనీయను అన్న నీ మాటలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ, బలహీన సమయాలలో మమ్మును బలపరచుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.